పంచాయతీ ఎన్నికలలో గిరిజన గ్రామాలలో సర్పంచులను ఏకగ్రీవంగా ఎన్నుకోండి. బి తారాచంద్ నాయక్ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం జాతీయ ఉపాధ్యక్షులు విజ్ఞప్తి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రతి గిరిజన గ్రామాలలో గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఏకగ్రీవ ఎన్నిక చేసి గ్రామాభివృద్ధికి పాటుపడండి అని ఆల్ ఇండియా బంజారా సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు బి తారాచంద్ నాయక్ కోరారు. బుధవారం డిచ్పల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా బంజారా సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు బి తారాచంద్ నాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో 2025 స్థానిక గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిందని అన్నారు. రేపటి నుండి నామినేషన్ ప్రక్రియ జరుగుతుందన్నారు. ప్రశాంతంగా జరుపుకోవాలని, ఎలాంటి వివాదాలకు రాజకీయాలకు చోటు లేకుండా గ్రామాల తాండాల అభివృద్ధి గిరిజన సంక్షేమం గురించి పాటుపడే నాయకులను విద్యార్థికులు యువకులు ఎన్నికలలో పోటీ చేసి గెలుపొందాలన్నారు. ముఖ్యంగా తాండాలను రాజకీయాల కారణంగా వివక్షకు గురై లక్షలాది రూపాయల మద్యం తాగుడు ఖర్చులు వృధా చేయకుండా తాండాల అభివృద్ధి కొరకు పనిచేసే నాయకులను గెలిపించేందుకు కృషి చేయాలన్నారు. గతంలో సర్పంచ్ ఎన్నికలలో గిరిజన తాండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి ఏకగ్రీవ సర్పంచులుగా ఎన్నుకున్నామని తెలిపారు. గ్రామ పంచాయతీ గిరిజన తండాల అభివృద్ధి కొరకు ప్రత్యేక నిధులు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కేటాయించాలని మరియు ప్రతి గిరిజన సర్పంచ్ గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఏకగ్రీవం చేసిన వారికి ప్రభుత్వం ప్రత్యేక పారితోషికం అందించే అభివృద్ధికి సహకరించాలని కోరారు. గిరిజన గ్రామాలలో అభివృద్ధి కోసం సంక్షేమం కోసం పాటుపడే చదువుకున్న ఉన్నతమైన అభిప్రాయం కలిగిన వ్యక్తులు సర్పంచ్ గా నిలబడి గ్రామాల తండాల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. సర్పంచ్ పదవి వ్యామోహంపై ఉండి అనవసరం ఖర్చులు పెట్టుకుని లక్షలాది రూపాయలు అప్పులు చేసుకుని ఖర్చుల బారిన పడకుండా గిరిజన సోదరులు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో డిచ్పల్లి మండలం ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ప్రెసిడెంట్ జగదీష్ నాయక్, ఏఐబిఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు బాబురావు నాయక్, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు చంద్ర నాయక్, రిటైర్డ్ ఎంప్లాయీ రామారావు, శంకర్ నాయక్, మోపాల్ మండల్ ఉపాధ్యక్షులు శంకర్ నాయక్, బలరాం ఉపాధ్యక్షులు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. తరతరాల నుంచి మరి గ్రామానికి దూరము, మరి అడవిలో ఉంటూ వ్యవసాయము, పశు సంపద, మరి ముఖ్యంగా ఇవాళ వ్యవసాయం పైన ఆధారపడి మరి పిల్లలను చదివించుకొని కష్టపడి కొంత మెల్లమెల్లగా మరి ఆర్థికంగా ముందుకు వెళ్తా ఉన్నారు. మరి ప్రభుత్వము మరి గిరిజన తాండాలకు గ్రామ పంచాయతీలు మరి ఎన్నికలు జరపడం కోసము నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. చాలా శుభ పరిణామం. మరి రేవంత్ రెడ్డి గారికి, మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి మేమందరము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే గత 2 సంవత్సరాల నుంచి లోకల్ గవర్నమెంట్ లేకపోవడం వలన గ్రామ పంచాయతీలో అభివృద్ధి కొంత కుంటుపడింది వాస్తవము. మరి ఇవాళ రేపు రాబోయే రోజుల్లో మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన, మన ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి గారి నాయకత్వాన మరి లోకల్ బాడీస్ అన్ని అభివృద్ధి జరుగుతాయి. అభివృద్ధి పథంలో కూడా ముందుకెళ్తాయని ఆశిస్తా ఉన్నాము. మరి మేము సంఘం ద్వారా మరి అప్పీల్ చేసుకునేది ఒకటే, ఏదైతే తాండాలు గ్రామ పంచాయతీలుగా ఏర్పడ్డ తర్వాత గతంలో మనం ఎన్నికలు చూసాము. మొదటిసారి ఎన్నికలు జరిగినప్పుడు మరి అక్కడక్కడ ఎలక్షన్ జరిగాయి. మరి 80% గ్రామ పంచాయతీలన్నీ యునానిమస్ గా ఏకగ్రీవంగానే తాండాలో గ్రామ పంచాయతీలు ఏర్పడడం జరిగింది. మరి ఇవాళ కూడా మేము అప్పీల్ చేసుకునేది ఏంటంటే, మరి ఆనాడు తాండాల్లో మనం గ్రామ పంచాయతీ లేనాడు నాయక్ కార్బారి కొంతమంది పెద్దలు కలిసి తాండాల్లో ఏ సమస్యలు ఉన్నా కూర్చుండి పరిష్కరించేవాళ్ళు. అది మన లోకల్ పంచాయతీ. మరి ఇవాళ అధికారికంగా ప్రభుత్వం మనము తాండాలను పంచాయతీలుగా మరి గుర్తించడము, ఒక కార్యాలయము, ఏ గ్రామానికి పంచాయతీ ఉందో అదే విధంగా మన గ్రామ పంచాయతీలను మరి ఏకాగ్రీవంగా మరి ఎన్నుకోవాలని, మరి ఆ పరిపాలన ఒకళ్ళు సర్పంచ్ అవుతారు, ఒకళ్ళు ఉప సర్పంచ్ అవుతారు, మరి మిగిలిన వారు వార్డు మెంబర్లు అవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు వార్డు మెంబరు, సర్పంచ్, ఉప సర్పంచ్ ప్రతి ఒక్కరు కూడా ప్రజాప్రతినిధులే. ప్రతి ఒక్కరికి కూడా అధికారం ఉంటుంది. వార్డు లెవెల్లో ఉన్నటువంటి ప్రతినిధులకు వార్డులో ఉన్నటువంటి అధికారం ఉంటుంది. మరి గ్రామ పంచాయతీలో ఉన్న ప్రతినిధులకు గ్రామ పంచాయతీ అధికారాలు ఉంటాయి. కానీ మరి ఎన్నికలు పెట్టుకుంటే 2 కానీ 3 కానీ 4 పోటీ చేస్తే మరి ఇవాళ ఎన్నికలంటే ఖర్చుతో కూడుకున్నది పని. ఎన్నికలంటే చాలా ఖర్చులు పెట్టుకోవాలి. మరి దీంట్లో
పోటీ ఉంటుంది. మరి ఒక కుటుంబంలో కానీ వేరే కుటుంబంలో కానీ మరి పోటీ ఉండే సోదర భావంతో మనం ఏకంగా ఉండి మరి తాండాలో ఏ చిన్న కార్యక్రమం జరిగినా ప్రతి ఒక్కరు కలిసిమెలిసి శుభకార్యం జరిగినా అశుభం జరిగినా కలిసిమెలిసి అన్ని తాండవాసులు మరి కార్యక్రమాలు చేసుకున్నాం. కానీ ఎన్నికలు జరుగుతాయి, గ్రూపిజం అవుతుంది, పార్టీ పరంగా మరి కొంత గ్రూపులు అవుతాయి, కొన్ని పార్టీలు వచ్చి మరి మన దాంట్లో చిచ్చులు పెట్టి నా ప్యానల్ అని నీ ప్యానల్ అని మరి పెట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మేము ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాము, ఈ రాష్ట్రంలో కానీ ఈ జిల్లాలో కానీ ఉమ్మడి జిల్లాలో కానీ ప్రతి ఒక్కరు ఆలోచించండి. ఎవరు డబ్బులు ఖర్చు అయినా మరి మన గిరిజనులు, మన సోదరునిదే, మన పక్కోలదే, మన తాండవాసులదే. కాబట్టి దాన్ని కూసుండి ఏ విధంగా అయితే గతంలో చేసుకున్నామో ఇప్పుడు కూడా కూసుండి తాండాలో కూసుండి యునానిమస్ గా మరి గ్రామ పంచాయతీల ఎన్నికలు జరుపుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఈ 2-3 రోజుల్లో మరి రేపటి నుంచి నామినేషన్స్ ఉన్నాయి. రేపటి నుంచి ఇమ్మీడియట్ గా తాండాలో కూర్చోండి. ఎవరైతే వార్డు సభ్యులు ఉన్నారో, వార్డు మెంబర్లు ఉన్నారో, మరి తాండా నాయకు కార్బారి మరి ఇతర యువకులు, ఇవాళ నేను ఒకటే కోరుతున్నాను, ముఖ్యంగా యువకులు ముందుకు రావాలి. మరి ఇవాళ అవినీతి అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అవినీతి అక్రమాలకు దూరం చేసి నిజాయితీ పరమైనటువంటి స్వపరిపాలన మరి గుడ్ గవర్నింగ్ పరిపాలన ఉండాలని, మరి గ్రామ పంచాయతీలు నీతి నిజాయితీగా ముందుకు వెళ్ళాలని, మరి మన గిరిజన తాండాలో వచ్చే నిధులు చాలా తక్కువ. మరి ఆ నిధులను ఏ విధంగా మనం ఖర్చు పెట్టుకోవాలి, యాక్షన్ ప్లాన్ ప్రకారము, అదేవిధంగా గ్రామ సభలు ఏర్పాటు చేసుకొని, వార్డు సభలు ఏర్పాటు చేసుకొని, యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని ఏ విధంగా మరి మనము ముందుకెళ్ళాలి అనే విషయాన్ని మనం గ్రహించి మరి విద్యావంతులు యువకులు ముందుకొచ్చి ఇవాళ గ్రామ పంచాయతీలో నీతి నిజాయితీగా మరి ఉండి మరి గ్రామ పంచాయతీలో మరి పని చేయవలసిన అవసరం ఉంది. మరి సర్పంచ్ కాగానే పెద్ద కిరీటం కాదు, ఇదేం సీఎం పోస్ట్ కాదు, ఎమ్మెల్యే పోస్ట్ కాదు, ఇది చిన్న మన తాండాలో 200 నుంచి 300 నుంచి 500 600 ఓట్లు ఉంటాయి. మరి 400 500 700 జనాభా ఉంది. చిన్న తాండాలు ఇవాళ మౌలిక సదుపాయాలు లేవు, రోడ్లు సరిగా లేవు, డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేదు, మరి మంచినీటి సమస్యలు సరిగా లేవు, మరి పక్కా ఇండ్లు సరిగా లేవు, మరి ఉపాధి సరిగా లేదు. ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి. కాబట్టి ఆ సమస్యలను అర్థం చేసుకొని పనిచేసే నాయకుడు ప్రతి తాండ గ్రామ పంచాయతీకి రావాలని కోరుకుంటూ, మరి రాబోయే రోజుల్లో ప్రతి తాండలో ప్రతి ఒక్కరు మరి మా సంఘ కార్యకర్తలు కావచ్చు, మండల నాయకులు కావచ్చు, ఏదైతే రాజకీయ నాయకులు కావచ్చు, ఎవరు తాండాల్లో వచ్చి ఏ పార్టీ వాళ్ళు కూడా తాండలో ఉన్న వాళ్ళే కూర్చొని ఆ తాండలో వాళ్ళ ప్రతినిధులను వాళ్ళే ఎన్నుకోవాలని నేను కోరుకుంటూ, మరి ఈ సందర్భంగా ప్రతి ఒక్క బంజారా నాయకుడికి, గిరిజన నాయకులకు, మరి తాండవాసులకు, యువకులకు అందరికీ పేరున మన ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం తరఫున మరి విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ.